సందర్భంగా ఈ వేదిక ద్వారా మనందరం కూడా వాళ్లకు సపోర్ట్గా నిలబడి ఆదివాసుల హక్కులు కాపాడాలని మరి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ కూడా ముందుకు రావడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం ఖగార్ పేరుతో ఎవరైతే అడవుల్లోన ఎవరైతే ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నారో వారందరినీ ఈ దేశంలో పూర్తిగా అరికడతామంటూ మరి నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని కంకణం కట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. మరి దీన్ని మనం ఖగార్ పేరుతో చేస్తున్నారు కాబట్టి, ఈ దేశం కోసం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నామని చాలా మంది అది అనుకోవచ్చు. మరి కాంగ్రెస్ ఇది ఒక ఖగార్ పేరుతో ఏదో ఒక మావోయిస్ట్ పార్టీ పేరు కాదు. మరి నిజానికి అక్కడ అనేక జాతులు ఉన్నాయి, అక్కడ అనేక మంది జీవిస్తున్నారు. వారందరి సంక్షేమం కోసం మేము ఈరోజు మావోయిస్టులని తుడిచిపెట్టి ఈ దేశం విముక్తి చేస్తామని ఈరోజు గొప్ప చెప్పుకున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి విద్యార్థి సంఘంలో మనం ఒకటి గుర్తు పెడతాము. మరి యువకులుగా ఈ దేశంలో నిరుద్యోగిగా 2014 నుంచి ఇప్పటి వరకు మితిమీర నిరుద్యోగిత పెరిగిపోతుంది. మరి ఏదైతే మావోయిస్టుల పైన పెట్టిన ఖగార్ పేరుతో ముందుకెళ్తుంది ప్రభుత్వం, నిరుద్యోగుల్ని మేము ఉద్యోగాలు చేస్తామని ముందుకెందుకు రాదు? ఈరోజు వలసలు ప్రజలు వెళ్ళడం లేదు. ఈరోజు మనం మొన్న చూస్తే అమెరికా నుంచి వేలాది మంది భారతీయులను అక్కడ కాళ్ళకు సంఖ్యలు వేసి, మామూలుగా చేతులు చేస్తారు కానీ కాళ్ళకు సంఖ్యలు వేసి అమెరికా నుంచి తరిమి కొట్టడం జరిగింది. మరి దానిపైన అమిత్ షా గారు మాట్లాడాడు, తర్వాత నరేంద్ర మోడీ కూడా దానిపైన అసలు వాళ్ళు ఆ కన్నెత్తి కూడా చూడరు. మరి ఎందుకు ఈరోజు ఈ ఆదివాసుల పైన ఈరోజు వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుందంటే, పేరుకు మాత్రం వాళ్ళు మేము ఈ దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని రాబోయే 2026కి పూర్తిగా విచ్ఛిన్నం చేస్తాం, లేకుండా చేస్తామని చెప్పడం వాళ్ళకున్న అజెండా వేరు. మరి ఈ పార్టీ ఏదైతే బీజేపీ ఉందో దాని పుట్టకనే మనం గమనించవచ్చు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం, అదేవిధంగా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఎప్పుడు కూడా వాళ్ళు ముందుకు రారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకటే అజెండా మతోన్మాది శక్తి, రెండోది ఇప్పుడు కార్పొరేట్ శక్తి. మనం ఈరోజు అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఈ కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీకి ఈ గత 10 సంవత్సరాల మీరు ఈ ఆదాని అంబానీ కంపెనీలకు ఎంత మొక్కు చెప్పారో, మీరు ఎన్ని భూములు వాళ్ళకు కేటాయించారో లెక్క చెప్పగలరా? మరి ఈరోజు అదే విధంగా మీరు కార్పొరేట్ శక్తుల నుంచి మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ఏ విధంగా తీసుకున్నారో వాటన్నిటిని మీరు లెక్క చెప్పగలం. మీరు ఎన్నికల ముందు వాళ్ళ నుంచి తీసుకున్న అవినీతి సొమ్ముని ఈరోజు మీరు వాళ్ళకి తిరిగి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలను ఖర్చు పెట్టడానికి కంకణం కట్టుకొని ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి కాంగ్రెస్ దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒక పక్క దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, ఒక పక్క పేదరికం పెరిగిపోతుంది, మరో పక్క కార్పొరేట్ శక్తులు ఈరోజు అనేక రకాలుగా వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. మరి దీన్ని ఇట్లనే చూస్తే మనం ఈరోజు ఒక ఆదివాసుల పైన కాదు, నిజానికి సార్ వాళ్ళందరూ అన్న వాళ్ళందరూ చెప్పే పెద్దవాళ్ళు, ఈరోజు ఆదివాసులు ఎక్కడో బస్తర్లోనో లేకపోతే ఛత్తీస్గఢ్లోనో లేకపోతే ఒడిశా ఆంధ్రప్రదేశ్ బార్డర్లోనో వాళ్ళు ఈ యొక్క ఖగార్ పేరుతో చేస్తున్న దాడులు రేపు రాబోయే రోజుల్లో అంతెందుకు మొన్న కర్నూలు జిల్లాలో కప్పటలలో
అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఒప్పు చెప్తుంది. మరి ఎప్పుడో జరుగుతుందని కాదు, మన కల్లేరులో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ 10 గ్రామాలు కలిసికట్టి ముందుకు వచ్చి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, దీనివల్ల మాకు గ్రామాలు దెబ్బతింటాయని వాళ్ళు వాయిస్ చేస్తే, వాళ్ళు రోడ్డు పైకి వస్తే అప్పటికప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడి వాళ్ళకేమి క్యాన్సల్ చేయలేదు, ఇచ్చిన అనుమతులు రద్దు చేయకుండా మేమేమి చేయడం లేదు, అక్కడ బోర్లు ఏమి వేయడం లేదంటూ తప్పుడు మాటలు చెప్పి దాన్ని తప్పు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుకెళ్తున్నాం. ఈ ఫాసిస్ట్ పార్టీలకి మనం రాబోయే రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దండకారణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలను మనం ఖచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా చెప్పాలి. ఇది ఒక ఆదివాసీల పైనే కాదు, రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఈ మతోన్మాద శక్తులు బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి ఈ సహజ వనం సంబంధించి కార్పొరేట్ శక్తులకు అప్పు చెప్పే విధంగా చర్యలు చేపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కోవాలి, ఇప్పటికైనా మనం ముందుకు వచ్చి కొద్దిగా ఈరోజు జరుగుతున్న ఈ కగార్ ఆపరేషన్ మనం వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మరి వాళ్ళ లెక్కల ప్రకారం మావోయిస్ట్ పార్టీని వాళ్ళ టార్గెట్ కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ దండకారంలో ఉన్నటువంటి